మీరు ఈ గ్రాఫాలజీ గురించి జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏం చెప్తారు ఒకవేళ చెప్పండి అంటే గ్రాఫాలజీ వేరు సార్, గ్రాఫోథెరపీ వేరు సార్. గ్రాఫాలజీ అనేసి ఒక మనిషి గురించి తెలుసుకునేది మాత్రమే గ్రాఫాలజీ. గ్రాఫ్ అంటే మనం రాసే లైన్స్, హ్యాండ్ రైటింగ్ చూడండి అన్ని లైన్స్ ఉంటాయి, అది తెలుగు కానీ లేదంటే సర్కిల్లోనో లేదంటే ఏదో ఒక ఆకారంలో లైన్స్ ద్వారా ఉంటాయి. గ్రాఫాలజీ అనేది అయితే డ్రాయింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం డ్రాయింగ్ ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. గ్రాఫోథెరపీ మీన్స్ థెరపీ, గ్రాఫోథెరపీ లైన్స్ ద్వారా మనం వాళ్ళకి థెరపీ ఇస్తాం. వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ మార్చేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్రాఫోథెరపీ అంటాం. గ్రాఫోథెరపీ ద్వారా వాళ్ళ కిడ్స్ని, ఒక కిడ్స్ కానీ ఎనీ ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్లో అయినా మీరు వాళ్ళ మైండ్ సెట్ని మార్చవచ్చు. ఎనీ ఏజ్ గ్రూప్, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో ఫస్ట్ మనం నా దగ్గర క్లయింట్ రాగానే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ శాంపిల్ అడుగుతాను. మా పిల్లలకి హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, మార్చండి కొందరు వస్తారు నా దగ్గరికి. నో ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ శాంపిల్ చూస్తాం, దాని ఆఫ్టర్ ఎన్ని క్లాసెస్ పడుతుందో చెప్పండి, ఎంత టైం పడుతుందో చెప్పండి, ఫస్ట్ తీసుకుని రండి, చూస్తాను ఆయన ఏ స్టేజ్లో ఉన్నారో చూస్తాను. ఫస్ట్ ఆయన ప్రాబ్లం ఏంటో నేను తెలియకన్నా నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఆయనకి వేరే విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం నేను నా దగ్గరికి వచ్చిన పిల్లలకి కానీ లేదంటే పేరెంట్స్కి కానీ లేదంటే సమ్ మ్యారేజ్ అయిన కపుల్స్ కానీ ఫస్ట్ మీ హ్యాండ్ రైటింగ్స్ ఇవ్వండి. ఇక్కడ ప్రాబ్లం ఉందో ఆ పాయింట్ చూస్తాను. వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలిసినప్పుడు మిగతా అంతా పెద్ద మ్యాటర్ కాదు. హ్యాండ్ రైటింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హ్యాండ్ రైటింగ్ అనేది వాళ్ళ ప్రాబ్లం లెఫ్ట్ స్లాంట్లో ఉన్నారు, ఆ లెఫ్ట్ స్లాంట్ నుంచి రైట్ స్లాంట్కి తీసుకురాగలిగితే వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వెంటనే హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవుతుంది. ఆ పర్టికులర్ పాయింట్ పైన వర్క్ చేస్తాం, పర్టికులర్ ఏరియా పైన వర్క్ చేస్తాం. మీకు మజిల్ మొత్తం బాగానే ఉంది, ఈ చెస్ట్ మజిల్ పెరగలేదు, దీనికోసం ఎక్సర్సైజ్ చేయాలి తప్పించి మీరు బాడీ కోసం మళ్ళీ ఇదంతా పెరిగితే మళ్ళీ ఎప్పుడు ఎలా ఉందో అప్పుడు అలానే ఉంటుంది. అవును, కరెక్ట్. నేను నిజంగా హ్యాండ్ రైటింగ్ బాగాలేదు కానీ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ఇస్తే మళ్ళీ ఎప్పుడు అలా రాసేవాడు ఇప్పుడు కూడా అట్లనే రాస్తాను. ఓకే, దట్స్ రీజన్ మేము ఫస్ట్ గ్రాఫోథెరపీ ఇస్తాం పిల్లలకి కానీ పెద్దలకి కానీ. గ్రాఫోథెరపీ ద్వారా వాళ్ళు ఏదైతే ఉందో ఆ స్లాంటింగ్ లైన్స్ వాళ్ళు హ్యాండ్ రైటింగ్ చెక్ చేసి ఏ పర్టికులర్ ఏరియాలో వీక్ ఉన్నారో ఆ పర్టికులర్ ఏరియాలో ట్యాప్ చేస్తే మంచిగా ఒక అందమైన ఆకృతి వచ్చినట్టు ఆయన హ్యాండ్ రైటింగ్ కూడా ఒక అందంగా తయారవుతుందండి. సో ఆయన లైఫ్ కూడా అందంగా తయారవుతుంది. ఓకే. సో చూసారు కదండి, హ్యాండ్ రైటింగ్ గురించి మనకు ఎన్నో తెలియని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా మిస్టర్ సతీష్ కుమార్ గారు. సో మన హ్యాండ్ రైటింగ్ని బట్టి మన లైఫ్ని, మన యాటిట్యూడ్ని మనం మార్చుకోవచ్చు. మీరు ఒకవేళ డిప్రెషన్లో ఉన్నారా, స్ట్రెస్లో ఉన్నారా, ప్రాబ్లమ్స్లో స్ట్రక్ అయి ఉన్నారా, సో ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సరే మనం చేతి రాత ఏదైతే మార్చుకుంటే మన లైఫ్ కూడా మారుతుందని చెప్తున్నారు కదా. సో ఇప్పటి వరకు కూడా అదే చర్చించుకున్నాం. సో ఫర్దర్గా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి KTN న్యూస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.